హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ వీడియోలో వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి, అందులో ఉండే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారో, దానివల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం. వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెబ్ పేజెస్ని, వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఆన్లైన్ కంటెంట్ని కూడా వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేయడానికి వాడతారు. చాలామంది ఈ వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వెబ్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. సో ఇందులో ఉండే టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ టాపిక్స్ అనేది డిస్ప్లే చేశానండి. ఇందులో ఉన్న 6 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అనేవి ఈ వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 6 టాపిక్స్ వస్తే మీకు ఇంకా వెబ్ డెవలప్మెంట్ వచ్చేసినట్టే. చాలా ఈజీగా మీరు వెబ్ పేజెస్ని డిజైన్ చేయొచ్చు. ఇందులో ఉన్న టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. HTML, CSS, JavaScript, AngularJS, Node.js అండ్ PHP. స్టార్టింగ్ HTML, CSS అండ్ JavaScript ఇవి 3 అనేవి సింపుల్ బేసిక్స్ అండి. ఈ సింపుల్ బేసిక్స్ వస్తేనే మీకు లాస్ట్లో ఉన్న AngularJS, Node.js అండ్ PHP ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే ఇవి లాస్ట్ 3 ఉన్నాయి కదా, అవి 3 చాలా డీప్ ఉంటాయి. ఈ డీప్ బేసిక్స్ రావాలంటే మీకు HTML, CSS, JavaScript అర్థం అవ్వాలి. సో మనం ఫస్ట్ HTML దగ్గర నుంచి చెప్పుకుందాం. HTMLలో ఏమేమి ఉంటాయి, ఏ ట్యాగ్స్ వాడతారు, ఎక్కడ వాడతారు, ఆ ట్యాగ్స్ గురించి మనం నేర్చుకుందాం. HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. మీరు బాగా గమనించినట్లయితే నేను పై ఇచ్చిన సెంటెన్స్లో మార్కప్ అనే టెక్స్ట్ని హైలైట్ చేయడం జరిగింది. నేను అక్కడ ఎందుకు హైలైట్ చేశాను అంటే, మార్కప్ అంటేనే కామన్గా హైలైటింగ్ అండి. సో ఇక్కడ HTMLలో మార్కప్ వల్ల యూజ్ అయ్యేది కూడా హైలైటింగే. మనం ఇచ్చే ఏ కంటెంట్ అయినా సరే అది వేరియస్ టైప్స్లో హైలైట్ అయితే ఇస్తుంది. అది ఏ టైప్లో హైలైట్ ఇస్తుంది, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అనేవి మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనం HTMLలో యూజ్ చేసే ట్యాగ్స్ గురించి తెలుసుకుందామండి. ట్యాగ్స్ అనేవి ఎలా ఇస్తారో చూద్దాం. సో నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేసిన ట్యాగ్ అనేది యాంగులర్ బ్రాకెట్ అని పిలుస్తారండి. కామన్గా వాటిని లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ అని పిలుస్తారు. అది వేరే విషయం, అది ఓన్లీ మ్యాథమెటిక్స్లో. ఇక్కడ ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చే ఏ టెక్స్ట్ అయినా సరే కూడా దాన్ని ట్యాగ్ అని పిలుస్తారండి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ HTML అనే టెక్స్ట్ ఇచ్చాను. సో దీన్ని ఇప్పుడు ఓన్లీ HTML అని పిలవకూడదండి, ఎందుకంటే నేను ఇక్కడ 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చాను. ఏ మధ్యలో ఇచ్చాను? 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చానండి. సో యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చే ఏ టెక్స్ట్ అయినా సరే దాన్ని ట్యాగ్ అని పిలుస్తారు. సో నేను ఇక్కడ HTML అనే టెక్స్ట్ని ఆ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చాను కాబట్టి దీన్ని ఒక HTML ట్యాగ్ అంటారండి. మీరు చూసినట్లయితే ఈ HTML లాంగ్వేజ్లో ప్రతి ట్యాగ్కి ఒక ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఖచ్చితంగా ఉంటుందండి. సో మనం ఇక్కడ HTMLకి ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చాము. ఈ HTML అనేది ఓపెనింగ్ ట్యాగ్ అండి. దీనికి మీరు క్లోజింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ HTML తీసుకున్నానండి. నార్మల్గా అయితే ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ అనేవి అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. అవి ఎలా యూస్ చేస్తారో కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఎలా ఇవ్వాలో కూడా నేర్చుకుందాం. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ అనేది తీసుకున్నాను. ఈ యాంగులర్ బ్రాకెట్ మధ్యలో నేను ఒక స్లాష్ తీసుకుంటున్నాను, /HTML. సో ఇది క్లోజింగ్ ట్యాగ్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేను మీకు ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చాను అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్ అండి. సో ఇది క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ HTML అని తీసుకున్నానండి. HTML మాత్రమే కాదు, ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి, కానీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. అసలు ఓపెనింగ్ ట్యాగ్ ఎలా చేయాలి, క్లోజింగ్ ట్యాగ్ ఎలా చేయాలి అనేది మాత్రం చూపించడానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ ఈ HTML ఎందులో రన్ చేస్తారో చూద్దాం. ఈ HTML కోడింగ్ని
మనం ఎటువంటి ప్లాట్ఫామ్స్ మీద యూజ్ చేయమండి. లైక్ సి లాంగ్వేజ్ని వాటిని టర్బో C++ అలాగా యూజ్ చేస్తారు కదా. సో హెచ్టిఎంఎల్కి అలా ఏమి ఉండదు. హెచ్టిఎంఎల్ని మీరు దేంట్లో అయినా రన్ చేయొచ్చు. ఎడిట్ ప్లస్లో చేయొచ్చు ఆర్ నోట్ ప్యాడ్లో కూడా చేయొచ్చండి. నేనైతే ఇక్కడ నోట్ ప్యాడ్ని తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో మీకు హెచ్టిఎంఎల్ని ఎలా రన్ చేయాలో చూపిస్తాను. ఈ నోట్ ప్యాడ్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. దీనికి ఎటువంటి మీరు కాస్ట్ పే చేయక్కర్లేదు. సో ఎందుకంటే ఇది ఫ్రీగా అన్ని సిస్టమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ నోట్ ప్యాడ్ అనేది కాస్ట్ ఫ్రీ కాబట్టి దీన్ని ఈ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుందండి. నోట్ ప్యాడ్ అనేది నాకు అవైలబుల్గా నోట్ ప్యాడ్ ఉంది కాబట్టి నేను నోట్ ప్యాడ్ తీసుకున్నాను. మీకు ఎడిట్ ప్లస్ ఉన్నా సరే ఎడిట్ ప్లస్ని తీసుకోవచ్చు. సో ఈ నోట్ ప్యాడ్లో మనం ఎలా స్ట్రక్చర్ ఇవ్వాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇది నా డెస్క్టాప్ అండి. ఇందులో నేను నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ నోట్ ప్యాడ్ హియర్ ఇట్ ఈస్. సో ఇది నా నోట్ ప్యాడ్ అండి. నేను ఇక్కడ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది నా నోట్ ప్యాడ్ పేజ్ అండి. ఇందులో నేను మీకు ఎలా హెచ్టిఎంఎల్ని రన్ చేస్తారో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను మీకు కిందక చూపించినట్టు యాంగులర్ బ్రాకెట్స్ని అయితే ఇచ్చానండి. యాంగులర్ బ్రాకెట్స్, ఈ యాంగులర్ బ్రాకెట్స్లో ఇచ్చే ఏ టెక్స్ట్ అయినా సరే అది ట్యాగ్ అవుతుందని చెప్పాను కదా. సో హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో ఒక స్ట్రక్చర్ అయితే ఉందండి. మనం ఇచ్చే ఏ కోడింగ్ అయినా సరే ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. స్టార్టింగ్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇచ్చాను, ఓపెనింగ్ ట్యాగ్ అది. మనం ఇచ్చే ఏ కోడింగ్ అయినా సరే నువ్వు హెచ్టిఎంఎల్లో ఏం రాసినా సరే అది రన్ అవ్వాలంటే మనం హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ని క్లోజింగ్ ట్యాగ్ని ఇవ్వాలండి. అది మ్యాండేటరీ. సో స్ట్రక్చర్లో కూడా హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ ఇవ్వాలి అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి. అండ్ హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ తర్వాత మనం హెడ్ సెక్షన్ ఇవ్వాలి. అండ్ మన బాడీలో ఉండే పార్ట్ లాగే అండి ఇది కూడా, లైక్ హెడ్ బాడీ అలాగే. సో ఇక్కడ నేను హెడ్ సెక్షన్ని ఇచ్చాను. హెడ్ సెక్షన్ని కూడా యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలోనే ఇచ్చానండి, గమనించండి బాగా. ఈ హెడ్ సెక్షన్లోనే నేను టైటిల్ అనే ఒక సెక్షన్ని తీసుకుంటున్నాను. సో యాంగులర్ బ్రాకెట్స్ అండ్ టైటిల్. ఈ టైటిల్ అనేది మనం ఇచ్చే డాక్యుమెంట్కి టైటిల్ అండి. మనం ఏమైనా ఇవ్వచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ నేను టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్కి అండ్ టైటిల్ క్లోజింగ్ ట్యాగ్ని మనం మధ్యలో ఇచ్చేదాన్ని టైటిల్ అని అంటారు. సో నేను ఇక్కడ నేమ్ ఆఫ్ ది టైటిల్ అని ఇస్తాను. నేమ్ ఆఫ్ ద టైటిల్ అని ఫర్ ఎగ్జాంపుల్గా ఇస్తున్నానండి. మీరు ఏమైనా తీసుకోవచ్చు, అది డిస్ప్లే చేస్తుంది. అది ఆప్షనల్ మాత్రమే, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ సెక్షన్ని. కానీ స్ట్రక్చర్ చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. సో టైటిల్ కూడా ఇచ్చేసాము, నేమ్ ఆఫ్ ద టైటిల్ అని. అండ్ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బాడీ ట్యాగ్ అండి. హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఫస్ట్ హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. అండ్ హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాక బాడీ ట్యాగ్ని ఇవ్వండి. సో ఇక్కడ నేను యాంగులర్ బ్రాకెట్స్ తీసుకున్నాను. మళ్ళీ బాడీ ట్యాగ్. ఈ బాడీ సెక్షన్లో మీరు ఇవ్వాల్సిన కంటెంట్, లైక్ డిస్ప్లే చేయాల్సిన కంటెంట్ని ఇక్కడ మీరు ఇవ్వచ్చండి. అండ్ ఈ బాడీ ట్యాగ్లో మనం ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయి. వాటిని యాట్రిబ్యూట్స్ అంటారు అండ్ ఎంటిటీస్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం ఇక్కడ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను మీకు ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే చూపిస్తున్నాను. నేను ఇక్కడ బాడీ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ హలో వ్యూవర్స్ అని ఇచ్చాను.
అండ్ హలో వ్యూవర్స్ తర్వాత నేను మళ్ళీ ఇంకొక ట్యాగ్ని తీసుకోవాలనుకుంటున్నాను, పీ ట్యాగ్. మీరు హలో వ్యూవర్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మాత్రమే హలో వ్యూవర్స్ అని తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ పీ ట్యాగ్ తీసుకుంటున్నాను. పీ ఫర్ పారాగ్రాఫ్ అండి. సో నేను పీ ట్యాగ్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది ఇది రన్ చేశాక చెప్తాను. సో ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో వెల్కమ్ టు మై ఛానల్ అని ఇస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ పీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను, ఐ మీన్ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి నేను ఇక్కడ పీ ట్యాగ్ని తీసుకున్నాను అండ్ దాన్ని క్లోజ్ చేశాను కూడా. ఈ బాడీ సెక్షన్లో చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. అండ్ ఈ పీ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ అండి. మనం ఇచ్చే ఏ పారాగ్రాఫ్ కైనా మనం ఇది వాడచ్చు. అండ్ అసలు ఇది ఎందుకు వాడాలని నేను ఇది రన్ చేశాక చెప్తాను. అండ్ ఇప్పుడు నేను బాడీ సెక్షన్ని క్లోజ్ చేయాలి. సో ఇక్కడ బాడీ సెక్షన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ బాడీ సెక్షన్ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి అన్ని ట్యాగ్స్ని క్లోజ్ చేశారా లేదా అనేది. సో ఫస్ట్ HTML ట్యాగ్ని ఇచ్చాను అండ్ దాన్ని క్లోజ్ చేశానా లేదు, దాన్ని క్లోజ్ చేద్దాం. HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. నేను ఇక్కడ బాడీ ట్యాగ్ ఇచ్చి బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకా నాకు ఏ కంటెంట్ లేదు కాబట్టి నేను ఇంకా HTML క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేస్తున్నానండి. నేను ఇక్కడ మీకు బేసిక్ స్ట్రక్చర్ అండి, ఇది ఓన్లీ బేసిక్ స్ట్రక్చర్. దీంట్లో ఇంకా చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయి అండ్ ట్యాగ్స్ ఇంకా ఉంటాయి, బట్ ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ అండి. సో ఇక్కడ నేను మీకు HTML ట్యాగ్ అనేది ఓపెన్ ట్యాగ్ ఇచ్చాను అండ్ ఇక్కడ లాస్ట్లో క్లోజింగ్ ట్యాగ్ ఇస్తున్నాను చూడండి. యాంగులర్ బ్రాకెట్స్ /HTML క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్స్ ఇచ్చామా లేదా అని. HTML క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసాను. అండ్ టైటిల్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ హెడ్ ట్యాగ్ కూడా క్లోజింగ్ ఇచ్చేసామండి. హెడ్ సెక్షన్లోనే మన టైటిల్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఆ టైటిల్ అనేది దాన్ని ఇవ్వకపోయినా సరే అది ఆప్షనల్. అండ్ ఇక్కడ బాడీ ట్యాగ్ ఇచ్చాము అండ్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసామండి. ఈ బాడీ సెక్షన్లో మనం ఇవ్వాలనుకున్న డిస్ప్లే చేయాలనుకున్న కంటెంట్ని మనం ఇవ్వచ్చు. అండ్ దానికి నేను ఇక్కడ పీ అనే ఒక ట్యాగ్ని అడిషనల్గా యాడ్ చేశానండి. పీ ఫర్ పారాగ్రాఫ్ అండి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తానో చెప్తాను మీకు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నానండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఫైల్ని సేవ్ చేయడానికన్నా ముందు మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలండి మన పేరుతోటి. సో ఇక్కడ నార్మల్గా అయితే నాకు ఇక్కడ ఆల్రెడీ ఉన్న నా ఫోల్డర్ని చూపిస్తుంది, కానీ మీరందరూ కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీరు సపరేట్గా ఒక ఫోల్డర్ని తీసుకోండి. సో ఇక్కడ నేను ఇంకొక ఫోల్డర్ని తీసుకుంటున్నాను. సో న్యూ ఫోల్డర్. ఇక్కడ నేను ఫోల్డర్కి నేమ్ HTML1 అని ఇస్తున్నాను. HTML1. సో ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, న్యూ ఫోల్డర్. సో మనం ఇక్కడ ఈ ఫోల్డర్ని డెస్క్టాప్ మీద క్రియేట్ చేసాం కదా. సో ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేది. సో క్రియేట్ అయింది. ఆ HTML ఫోల్డర్లో ఎటువంటి ఫైల్స్ మనం ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీకు ఇంకా అక్కడ ఎంటీగా చూపిస్తుంది. సో బ్యాక్ టు ద నోట్ ప్యాడ్ అండ్ ఫైల్ని సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ యాజ్
సో ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ అక్కడ ఏ ఫోల్డర్ అనేది చూపిస్తుందో చూడండి. సో ఇక్కడ నాకు ఓల్డ్ ఫోల్డర్నే చూపిస్తుంది. సో నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ఫోల్డర్లో నేను ఈ ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. నా ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్. సో డెస్క్టాప్ మీద నేను క్రియేట్ చేసిన HTML1 ఫోల్డర్ని క్లిక్ చేశాను. డబల్ క్లిక్ ఇవ్వండి. సో డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను స్ట్రక్చర్ అని ఇస్తున్నాను. structure.html 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 అండి. మనం HTMLలో ఏ ఫైల్ని సేవ్ చేసినా సరే, ఏ ఫైల్ని సేవ్ చేయాలనుకున్నా సరే .html అనే ఎక్స్టెన్షన్ని వాడాలండి. అది వాడకపోతే ఫైల్ అనేది సేవ్ అవ్వదు. సో నేను structure.html అనే ఎక్స్టెన్షన్ తోటి నేను నా ఫోల్డర్లో సేవ్ చేశానండి. సో ఇప్పుడు నేను దాన్ని రన్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. నేను ఈజీగా ఉండే ఫస్ట్ వేని చూపిస్తాను. ఈజీగా ఉండే ఫస్ట్ వే మీన్స్ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. మీ ఫోల్డర్స్ ఓపెన్ చేయండి. సో మీరు ఇందాక క్రియేట్ చేసిన కొత్త ఫోల్డర్ డెస్క్టాప్లో ఉంది కాబట్టి డెస్క్టాప్ క్లిక్ చేసి ఫోల్డర్స్ ఓపెన్ చేయండి. మీరు ఇందాక క్రియేట్ చేసిన న్యూ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. డెస్క్టాప్లో ఉంది కాబట్టి డెస్క్టాప్ క్లిక్ చేసి నా న్యూ ఫోల్డర్ డెస్క్టాప్లో HTML1 కదా, సో HTML1 క్లిక్ చేశానండి. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన సేవ్ చేసిన structure.html అనే ఫైల్ కనిపిస్తుంది కదా, సో దాన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. నేను structure.html అని ఇచ్చానండి. మీరు దాన్ని ఏ పేరుతో అయినా సేవ్ చేయొచ్చు, బట్ .html అనేది మాత్రం కంపల్సరీ ఇవ్వండి. సో నేను దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ మీకు రన్ అయ్యి మీకు అవుట్పుట్ చూపిస్తుంది చూడండి. సో నేను ఇందాక హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని బాడీ సెక్షన్లో ఇచ్చాను కదా, సో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా బార్లో, టాస్క్ బార్లో, అది అడ్రస్ బార్ అండి. అది అడ్రస్ బార్ అండి. URLని చూపిస్తుంది. మన బ్రౌజర్ ఒక URL చూపిస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ మీరు టెక్స్ట్కి ఒక ఫాంట్ కలర్ ఇవ్వచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా బ్లాంక్ పేజ్, దానికి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వచ్చండి. అండ్ ఇక్కడ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనే ఒక టెక్స్ట్ ఉంది కదా, వేరియస్ ఫాంట్ కలర్స్ ఇవ్వచ్చండి. నేను చూపిస్తాను మీకు ఎలాగా అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. సో ఈ వెల్కమ్ టు మై ఛానల్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను కదా, కిందకు వచ్చింది. నార్మల్గా అయితే పక్కన వస్తాయండి. నేను ఇందాక P ట్యాగ్ అని ఇచ్చాను కదా, ఆ P పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎందుకు ఇచ్చానంటే ఇలా సపరేట్ అవ్వడానికి. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ మీకు తీసేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని రిమూవ్ చేస్తున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ని రిమూవ్ చేశానండి. సో ఫైల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను మళ్ళీ. ఇప్పుడు చూడండి హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని పక్కనే చూపిస్తుంది కదా. సో ఇలా రాకుండా ఉండాలనే నేను ఇందాక P ట్యాగ్ని ఇచ్చానండి, పారాగ్రాఫ్ ట్యాగ్. అలా P ట్యాగ్ ఇవ్వడం వల్ల మీరు ఇచ్చే సెంటెన్స్ అనేది డివైడ్ అవుతుంది. లైక్ మీరు ఇచ్చే సెంటెన్స్కి 1 లైన్ ముందు గ్యాప్ ఇస్తుందండి. సో అలా కనపడాలనే నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇచ్చాను. మీకు వేరియన్స్ తెలియడానికి పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇచ్చాను. సో ఇప్పుడు నీకు మళ్ళీ చూపిస్తున్నాను
పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తున్నాను మళ్ళీ. ఇందాక పక్క పక్కన వచ్చాయి కదా, సో ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చాక ఎలా వస్తుందో మీరు మళ్ళీ చూడండి. సేవ్ చేశాను. నేను బ్రౌజర్లోకి వెళ్తున్నాను. HTML.1 structure.html. ఇప్పుడు చూడండి, ఇందాక ఎలా కనిపించింది, ఇప్పుడు ఎలా కనిపించింది. ఇందాక మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది పక్క పక్కన వచ్చింది, కానీ ఇప్పుడు లైన్ బై లైన్ వచ్చిందండి. సో నేను దీనికోసమే P అనే ట్యాగ్ని యూజ్ చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ని. సో నేను మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఎలా ఫాంట్ క్రియేట్ చేయాలి, ఎలా ఫాంట్ మార్చుకోవాలనేది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. దానికన్నా ముందు మీరు ఫాంట్ అనేది ఎలా చేంజ్ చేయాలంటే ఇలా చేంజ్ చేయాలండి. అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు ఫాంట్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఇలానే కాదు ఇంకా చాలా ఉన్నాయండి. నా ప్రీవియస్ పేజెస్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. సో ఇలా టెక్స్ట్ అనేది ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి మూవ్ అవుతూ ఉండిద్ది, దానికి ఒక కోడింగ్ ఉంటుంది. అండ్ నేను ఇందాక మీకు చూపించాను కదా, ఇందాక మనం చేసిన దానికి బ్లాంక్ పేజ్ వచ్చింది. అది బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ వచ్చింది, కానీ దీనికి ఇక్కడ పింక్ వచ్చిందండి. సో దీనికి కూడా ఎలా ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనం ఇచ్చే టెక్స్ట్కి, మనం ఇచ్చే పేజ్కి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా రావాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో ఇక్కడ టెక్స్ట్ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు అండి, కానీ నేను ఇక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ని మాత్రమే మార్చాను. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ వచ్చింది కదా, సో మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, అవన్నీ మనం మార్చుకోవచ్చు. సో అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు ఇంకా చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. అండ్ ఈ వీడియోలో ఏమైనా నాయిస్ ఉన్నా, డిస్టర్బెన్స్ ఉన్నా, ఆర్ ఎనీ సజెషన్స్ ఉన్నా సరే మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో నాకు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్